సార్ ఇప్పుడు చాలా కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, స్టూడెంట్స్ ఎందుకు నవ్య జూనియర్ కాలేజ్ని చూస్ చేసుకోవాలంటారు? చాలా కార్పొరేట్ కాలేజెస్లో ఏమవుతుందంటే కొద్ది మందికి మాత్రమే ఈ ఐఐటి జేఈ నీట్ బోధన సరిగ్గా జరుగుతుంది. మిగతా స్టూడెంట్స్ని గాలికి వదిలేయడం జరుగుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే గాలికి వదిలేయడం అంటే వాళ్ళని 3 నెలల తర్వాత వాళ్ళని ఐపీఈ సెక్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఓన్లీ ఐపీఈ క్వశ్చన్ బ్యాంకే నేర్పిస్తున్నారు. ఆ ఐపీఈ క్వశ్చన్ బ్యాంక్ నేర్పించడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ పెరగదు, స్కిల్ పెరగదు, ఏం పెరగదు. కానీ మా దగ్గర మేము స్టూడెంట్ ఎలా ఉన్నా సరే మేము కంప్లీట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ కంప్లీట్గా చేపిస్తాం. స్టూడెంట్ టఫ్గా ఫీల్ అయినప్పుడు ఎండ్లో వాళ్ళకి అప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతుందో ఆ స్టూడెంట్స్ మాత్రమే కొంతమందికి మేము క్వశ్చన్ బ్యాంక్ కానీ క్వశ్చన్స్ కానీ చేపించడం జరుగుతుంది టు పాస్ దేర్ ఇంటర్మీడియట్. వాళ్ళు ఎట్లాగో కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వరు అంత వీక్ ఉన్న స్టూడెంట్స్ కాబట్టి. సో మోర్ ఓవర్ మా దగ్గర సెక్షన్ షఫ్లింగ్స్ కానీ లెక్చరర్ షఫ్లింగ్స్ కానీ ఉండవు. స్టూడెంట్ యాంగ్జైటీకి, స్ట్రెస్కి, ప్రెషర్కి లోన్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ సుసైడల్ టెండెన్సీ మా దగ్గర రానే రాదు బికాస్ ఆఫ్ అవర్ మెథడ్స్. అండ్ నెక్స్ట్ ఏదైతే మేము ఇంట్రడ్యూస్ చేసినామో నవ్యాస్ ఎపిసోడిక్ అండ్ సైంటిఫిక్ ట్రైనింగ్, ఇందులో భాగంగా ప్రతిదీ అనలైజ్ చేసుకొని ఒక ఎపిసోడిక్ లెర్నింగ్ అండ్ ఎపిసోడిక్ టీచింగ్ తోటి మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి టీచర్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఏ స్టూడెంట్ అయితే ఇబ్బంది పడుతున్నాడో ఆ స్టూడెంట్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అతనికి తగిన సపోర్ట్ ఇవ్వాలి. సబ్జెక్ట్ పరంగా కానీ లేదా ఒకవేళ వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది కొందరిది, దాని పరంగా కానీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు కరెక్ట్గా అటెంటివ్గా ఉండేటట్టు చేయాలి.